అక్రమాస్తుల కోసం శశికళ జైలుకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితుల్లో తమిళ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు ఆవిరైన పరిస్థితుల్లో పళనిస్వామిని శశికళ వర్గం రంగంలోకి దింపింది. రాత్రి నుంచి గోల్డెన్ బే రిసార్ట్స్లోనే మకాం వేసిన శశికళ తీర్పు వెలువడిన కాసేపటికే శాసనసభ్యులతో సమావేశమై పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో మద్దతు లేఖపై సంతకాలు సేకరించారు. ఇన్నాళ్లు రహదారుల శాఖ మంత్రిగా పళనిస్వామికి రాజకీయంగా అనుభవం ఉండడం, శశికి గట్టి మద్దతుదారు కావడం వల్ల ఆయన ఎంపికకు కారణమైంది. ఎమ్మెల్యేల మద్దతు లేఖతో త్వరలోనే గవర్నర్ను కలుస్తానని పళనిస్వామి తెలిపారు. கழக பொதுச் செயலாளர் மாண்புமிகு சின்னம்மா அவர்களுடைய தலைமையில கோல்டன் பே ஹோட்டல்ல 14/2/2017 என்று சட்டமன்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினர்கள் கூட்டம் நடைபெற்றது. இந்த கூட்டத்தில் கழகத்தினுடைய பொருளாளர் மாண்புமிகு அமைச்சர் அண்ணன் திண்டுக்கல் சீனிவாசன் அவர்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற கட்சி தலைவராக எடப்பாடி கே பழனிசாமி என்னை அறிவித்தார், தேர்ந்தெடுத்தார். அறிவித்து அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள். அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் சட்டமன்ற கட்சி தலைவராக ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள் என்பதை இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய அரசை அமைப்பதற்கு ஆளுநர் அவர்களிடத்தில் கடிதம் அனுப்பியுள்ளோம், உரிமை கோரும் கடிதம் அனுப்பியுள்ளோம். அவர் அழைப்புக்காக எதிர்நோக்கிக் கொண்டிருக்கின்றோம். மாண்புமிகு சின்னம்மா அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுடைய ஏகோபித்த ஆதரவோடு அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்றத்தினுடைய சட்டமன்ற குழு தலைவராக என்னை ஒருமனதாக தேர்ந்தெடுத்துள்ளார் என்பதை மீண்டும் வலியுறுத்தி தெரிவித்துக் கொள்கின்றேன். உரிமை கடிதம் கவர்னருக்கு அனுப்பியுள்ளேன். கவர்னர் அழைத்தவுடன் அங்கே சென்று சட்டமன்ற உறுப்பினர்கள் கையொப்பமிட்ட கடிதத்தை அவரிடத்திலே அளிப்போம். అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నట్లు సమాచారం అందిన తర్వాత గవర్నర్ స్పందించారా? కాంచీపురం జిల్లా కువత్తూరులో ఉన్నటువంటి గోల్డెన్ బే రిసార్ట్ లో సమావేశమైనటువంటి శశికళ వర్గంలోని శాసనసభ్యులంతా కూడా సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా ఎడపాడి పళనిస్వామి పేరును పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న తీర్మాన ప్రతిని గవర్నర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అయితే రాజ్భవన్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారికమైనటువంటి సమాచారం ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ కు తాము
సందేశాన్ని ఇప్పటికే పంపించామని, ఆ వర్తమానానికి సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదన్న విషయాన్ని శశికళ వర్గీయులు చెప్తున్నారు. మొత్తం మీద ఇటువైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా మంత్రి పాండ్యరాజన్ నేతృత్వంలో పన్నీర్ సెల్వం వర్గీయులు కూడా కువత్తూరు బయలుదేరి గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్నటువంటి శశికళ వర్గీయులతోటి మంతనాలు జరిపి వారిని తమ వైపుకు తీసుకొచ్చి పన్నీర్ సెల్వానికి మద్దతుగా వారి చేత సంతకాలు చేయించాలన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు మాత్రం ఎత్తులు పై ఎత్తులతో ఉన్నారు. అయితే గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఉన్నటువంటి పార్టీ ఎంపీ నవనీత కృష్ణన్ ఒక ప్రకటన చేశారు. పన్నీర్ సెల్వం వర్గీయులు గోల్డెన్ బే రిసార్ట్ కు వచ్చినట్లయితే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, వారిని గోల్డెన్ బే రిసార్ట్ కు రాకుండా పోలీసులు అక్కడే నిలువరించాలని పోలీసులను కోరారు. అయితే శ్రీనివాస్, ఇప్పటికే పన్నీరు సెల్వంకు మద్దతు ఇచ్చిన నేతల యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని శశికళ వర్గం రద్దు చేసింది కదా, దీనికి సంబంధించి పన్నీరు సెల్వం వర్గం ఎటువంటి వ్యూహాలు రచించబోతుంది? అన్నాడీఎంకేకి శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం పార్టీ రోజువారీ పనులు చూడడానికే నియమితులయ్యారు. కానీ ఈవిడి ఎవరిని పార్టీ నుంచి తొలగించాలి, ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి పార్టీలో కీలక పదవులు అప్పగించాలి తదితర నిర్ణయాలు తీసుకునే అధికారం శశికళకు లేదు అన్న విషయాన్ని వీళ్ళు పన్నీర్ సెల్వం వర్గం వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య గత కొద్ది రోజుల ముందు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ను ఆమె ఇలాగే పార్టీ పదవి నుంచి మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన నేపథ్యంలో అటువంటి ఆ హక్కు శశికళకు లేదని వారు పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఈరోజు చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.